రిజిస్టర్తో మాట్లాడి అన్ని ఏర్పాట్లు చేశాను. ఆయనకు 5,000 ఇస్తే చాలు. మిగతా వాళ్ళందరూ కలిపి ఓ 1,500 పూర్తి చేస్తాను. హలో, ఎవరండి మీరు? ఎందుకు రిజిస్టర్కి 5,000? లీగల్ గా మేము చూసుకుంటాం, మీరు వెళ్ళండి. ఆ మీదెవరు? వీళ్ళే. ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వండి. మదర్ డాక్యుమెంట్స్ ఉన్నాయిగా? ఉన్నాయండి. నేను చెప్పే ఫార్మాట్ లో టైప్ చేయండి. నందిని, స్థలం ఖరీదులో 8% స్టాంప్ పేపర్ తీసుకోవాలి. ఎంత కొంటున్నావు? 8 లక్షల రూపాయలకి. 8 లక్షల? గాజువాకలో 300 గజాలు 12 లక్షలు కదా? అరవకు రాము, నువ్వు చెప్పేది కరెక్టే. 12 లక్షల రూపాయలకైతే 96,000 రూపాయలకి స్టాంప్ పేపర్ కొనాలి. ఎక్కడ కొంటావు? 8 లక్షల రూపాయలకి చేస్తున్నావు. మిగిలిన 4 లక్షలు అకౌంట్. బ్లాక్ మనీయా? అరవకు. బ్లాక్ మనీ ఉంచుకోవడం తప్పు. ఇండియా పైకి రాది ఈ బ్లాక్ మనీ వల్లే. ముందు ఆ 4 లక్షల్ని లెక్కల్లో చూపించు. 1,34,640 రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టు. వీరికి ఫుల్ అమౌంట్ చెక్కులో పే చేయి. 96,000 రూపాయలకి స్టాంప్ డ్యూటీ కట్టి తీరాలి. అయ్యో మొదలెట్టాడు. నేనప్పుడే అన్నా అమ్మతో, ఏంటి లోకం తీరు తెలియని వాళ్ళ ఉన్నావు? అందరూ నువ్వు చెప్పినట్టే చేస్తున్నారా? బాబు, రోజు ఈ ఆఫీస్లో 100 డాక్యుమెంట్లు రిజిస్టర్ అవుతున్నాయి. అన్ని అండర్ వాల్యూనే. అందరూ ఇలాగే కొంటున్నారు, అమ్ముతున్నారు. అందరూ చేస్తున్నారని తప్పు ఒప్పు కాదు నందిని. మనం చదువుకుని బాధ్యతారహితంగా నడుచుకోవచ్చా? గవర్నమెంట్ ని మోసం చేయడం తప్పు. ఏమిటట గవర్నమెంట్? అన్నింటికి ట్యాక్స్ కడుతూనే ఉన్నావు, అందరూ అవస్థ పడుతూనే ఉన్నావు. కట్టే డబ్బంతా మన కిందే ఖర్చవుతోందా? ఎవరెవరి పాకెట్కు పోతుంది? ఈ మాత్రం కట్టడమే ఎక్కువ. ఈ విధంగా మనం మోసం చేసి సమర్థించుకోకూడదు నందిని. ఇప్పుడు నువ్వు చేస్తావా చేయవా? సారీ నందిని, చట్టవిరుద్ధమైన పని చేయడానికి నా మనసు ఒప్పుకోదు. ఎందుకు కొంచెం కూడా ప్రాక్టికల్ గా ఉండనంటావు? తప్పు చెయ్యటం, తప్పుని సమర్థించుకోవటం ప్రాక్టికల్ నందిని. డాక్యుమెంట్ టైప్ చేయనా వద్దా? త్వరగా చెప్పండి, ఇంతమంది వెయిట్ చేస్తున్నారు కదా. నేను చెప్పిన మొదటికే చేయండి సార్. నేను ఎప్పుడు ఉంటే ఏదో ఒకటి రూల్స్ మాట్లాడుతూనే ఉంటాను. ముందు క్యాష్ ఉండమ్మా. తీసుకోండి. చిన్న టాయిలెట్లోకి లేకపోతే దిస్ ఇస్ ఇల్లీగల్. నువ్వు కూడా ఇలా చేయడం నాకు బాధగా ఉంది నందిని. ఇక్కడ ఏమైనా బోపాస్ కుంభకోణం జరుగుతుందా? ఓవర్ గా రియాక్ట్ అయిపోతున్నావు. వెళ్ళండి, వెళ్ళి ఆటోలో వెయిట్ చేయండి. సహాయానికి తీసుకొస్తే చంపకు తింటున్నా. అసలు తీసుకురాకుండా ఉండాల్సింది.